శరన్నవరాత్రి ఉత్సవాల వేళ నెల్లూరులోని హరనాథపురంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులు చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటున్నాయి. తంజావూరు, ఏటికొప్పాక, కొండపల్లి, చెన్నపట్నం బొమ్మలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ చిన్నపిల్లలకు సంప్రదాయాలను వివరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మేము బొమ్మలు దాదాపు 20 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. శరన్నవరాత్రులు అంటే రాత్రి కాలం ఎక్కువ ఉంటుంది. రాత్రి కాలం ఎక్కువ ఉన్నప్పుడు దేవిని పూజించడము ఇవన్నీ చేస్తాం మనము. మహిషాసుర మర్దిని ఆమె మహిషాసుర సంహారం చేసిన తర్వాత ఆమెని దేవిగా పూజించి అలంకరించి ఆమె మూర్తిని కొలువులో పెట్టి అలా పూజించడం నుంచి మనకి దసరా బొమ్మల కొలువు మొదలైంది. మహిషాసుర మర్దిని మొదలుపెట్టి అక్కడి నుంచి అందరి పురాణ పురుషులు, దేవతలు, తర్వాత నెక్స్ట్ రాజులు, ఆ తర్వాత మన సంప్రదాయాలు, మన పెళ్లిళ్ళు, మన విశేషాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనము కూర్చుకుంటూ వస్తూ ఉన్నాము. 50 సంవత్సరాలకు బట్టి మా అమ్మమ్మ వాళ్ళు బొమ్మల కొలువు ఏర్పాటు చేయటము, అందరినీ పిలిచి తాంబూలాలకి చుట్టుపక్కల జనాలను గెట్ టుగెదర్ పరిచయాలు చేసుకోవటము. దీనివల్ల ఏంటంటే అందరూ కూడా వీళ్ళు తెలీదు వాళ్ళు తెలుసు అని లేకుండా అందరూ ఇంటికి వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళడము. దసరా పండగ అంటే 9 రోజులు బొమ్మల కొలువు ప్రతి ఇంట కూడా ఆకర్షణీయంగా అందరినీ ఎంతో ఆనందపరుస్తూ ఉంటుంది. 9 రోజులు పెట్టే బొమ్మలు వాళ్ళకి చాలా పనులు ఉండడం వల్ల 3 రోజులకి వచ్చింది.